ఇద్దరం బతికున్నామంటే ఆ రోజులో ఊరికి చేసిన మంచి పనులేరా నా గోసి. కరెక్ట్ చెప్పినావు లింగయ్య. మీ ఇద్దరు చేసినవి మంచి పనులు కాదు, పాప పనులు. వాళ్ళ కూడా ఇవాళ అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇవాళ మీరన్నట్టు ఇవాళ గొర్రెలు కామండి, ఇవాళ పేదలైనటువంటి గొల్ల కుర్మల నుంచి డబ్బులు సేకరించి వాళ్ళకేదో డబ్బులు మళ్ళా గొర్రెలు ఇస్తామని చెప్పేసి ఇవాళ గొర్రెల పేరు మీద జరిగినటువంటి దాదాపు 700 కోట్ల రూపాయలు అవినీతి కుంభకోణం జరిగింది. ఇవాళ దాని మీద మీరు చూసిన ఒక్కొక్కరు వాళ్ళ అవినీతి. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతావా? ఇమాందారిగా చెప్పును. రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా ఎట్లా తిప్పాలి చక్రం ఢిల్లీలో పోయి బట్టి తిప్పుతావు, నడుతుందా? ఏ బొట్ల మోడీకి ఈడీకి బోడీకి ఎవరికి భయపడేది లేదు. ఏం బిక్కు 1-2 సంవత్సరాలు రిటైర్ అవుతున్నట్టున్నారు అంటే పిల్లలకి వాళ్ళ పిల్లలకి సరిపోయేంత సంపాదించుంటారు. మీ పిల్లలు మంచోళ్ళు అనుకోండి సార్, మీరిచ్చే డబ్బు మీద వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. అదే చెడ్డవాళ్ళు అనుకోండి, మీరిచ్చిన డబ్బు ఎక్కువ కాలం మిగిల్చారు. అలా సంపాదించినంత వేస్టే. పోతే రిటైర్ అయిన తర్వాత మనవాళ్ళకి మనవరాళ్ళకి నీతి కథలు చెప్పంటారు సార్. అనగనగా ఒక రాజు సిగ్గు లేకుండా, శరం లేకుండా, పౌరుషం లేకుండా ఈనాటి హీనంగా చంద్రబాబు నాయుడు దొరకతాడు. చంద్రబాబు నాయుడు ఆమోదిస్తారా తెలంగాణ? నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని డబ్బాలు గుద్దితే డిపాజిట్ రాకుండా ఓడగొట్టాలి. బిడ్డ నువ్వు ఇస్తాను మోసం చేస్తే ఊకోము, నీకు తగిన గుణపాఠం చెప్తాం మేమన్నటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని వాగ్దానాలు చేశానండి? 420 వాగ్దానాలు 10 సంవత్సరాలుగా చేసింది మొత్తం కూడా ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇవాళ కవిత లిక్కర్ స్కామ్లు అరెస్ట్ అయ్యి ఏ విధంగా జైలుకి వెళ్ళిందో ఇవాళ రేపు వచ్చే రోజులలో కూడా డెఫినెట్ కూడా కేసీఆర్ దీనికి బాధ్యులైనటువంటి వ్యక్తి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా కూడా ఇవాళ తెలంగాణ 10 సంవత్సరాలుగా ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాలుగా వీళ్ళంతా కూడా తెలంగాణ సొమ్మునంతా కూడా ఇవాళ వీళ్ళు ఒక 4 వ్యక్తులలో 5 వ్యక్తులు ఇవాళ లక్షల కోట్లు ఓపెన్ టెండర్లు విలువకుండా తెలిసిన వాళ్ళకే కాంట్రాక్ట్ ఎట్లు ఇస్తారు? నడిమిట్లున్న వాళ్ళు కమిషన్లు తిన్నారు. ఇన్కమ్ వల్ల ఎవరెవరు వాటాలు ఉన్నాయో తెలుసుకునే పని నడుస్తుంది. దేశంలో బొగ్గు సప్లై తక్కువ ఉంది. థర్మల్ ప్లాంట్లకు బదులు ఎండల పలకల ప్లాంట్ పెట్టిస్తామని సెంటర్ వాళ్ళు చెప్తే పాత సర్కార్ అస్సలు చెవున పెట్టలేదట. దిగిపోయే వరకు 80,000 కోట్ల అప్పులు అయితే వేసి పెట్టిండ్రు. గిట్లెందుకు అయిందో చెప్పాలని 25 మందికి నోటీసులు పంపితే అందులో కేసీఆర్ సార్ తప్ప అందరు వచ్చి జవాబు చెప్పారట కమిటీకి. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్ ఉందని. బోడీ నీ ఈడి మా ఎంట్రిక కూడా వీకలేవు, ఏం చేసుకుంటావో చేసుకో. మోడీకి ఈడీకి బోడీకి ఎవరికి భయపడేది లేదు. ఏం బిక్కు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు, 12 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు, మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రుల కంటే కూడా ఆ పాఠశాలల్లో చదువులు చెప్పిన గురువులదే.